the captain of the ship, Deva Garu. Sir, thank you so much. This opportunity is so big for me, and I'm pretty confident that I have lived up to it. But ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన మీకు ఐ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్. నేను అంటే కొద్దిగా ఎమోషన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగులో మాట్లాడతలేని తిట్టుకోవద్దు. బేసిక్లీ మనోడు ఫ్రమ్ ఆస్ట్రేలియా, సో ఉంది 4 ఏళ్ళే. బట్ మాటల్లో చెప్పుకోలేనంత ప్రేమ సార్, అంతే గౌరవం. దేవా గారు ఈజ్ లైక్ మై గురువు. ఐ హ్యావ్ లెర్న్డ్ ఐ డోంట్ నో, ఐవ్ లెర్న్డ్ సో మచ్. అంతకుముందు నేర్చుకున్నదంతా అసలు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నథింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దేవా సార్. అండ్ ఐవ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్. నేను వీళ్ళంతా ప్రస్థానం అంటారు కానీ నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఆ పాటలు ఎన్నిసార్లు విన్నానో అప్పటి నుంచి. వన్ డైలాగ్ ఆఫ్ దేవా సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అంత ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు అనే డైలాగ్ సాయి కుమార్ గారు చెప్పినప్పుడు దట్ స్ట్రక్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. ఆస్ట్రేలియాలో నా రూమ్లో రాత్రి ఎప్పుడో 11:30కి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ అంటే గూస్ బమ్ మూమెంట్ అది యాజ్ అన్ ఆడియన్ ఉండే. బట్ మహేసభలో అలాంటి కోకొల్లలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు. బట్ దేవా సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేసుకున్నందుకు. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యానండి. దేవగారు పిలిచారు, నాకు ఒక సీన్ ఇచ్చారు, ఒక 2 వీక్స్ తర్వాత వచ్చేసాను. ఇమీడియట్గా చూసిన వెంటనే నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. అండ్ నాకు అప్పటికీ భయం ఉండేది, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు చాలామంది చాలా చెప్పారు కానీ ఏం జరగలేదు. బట్ దేవగారు ఒక్క మాట అన్నారు, నువ్వే నా ఎంఎస్ఆర్ అని. ఐఎమ్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ దేవా సార్, ఎంత చెప్పినా తక్కువే. కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే దేవా గారితో ఇనిషియల్గా అంటే అంత ఓపెన్ అయి మాట్లాడలేకపోయాను. అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా డైరెక్టర్ గారు అని, లేకపోతే ఐ వాజ్ లుకింగ్ అప్ టు హిమ్. సో కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. హీ వాజ్ హెల్పింగ్ మీ. చేతు పర్లేదు, ఇలా చెయ్యు, నువ్వు కొంచెం బాడీ పెంచు. ఈ రోల్ కోసం ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్. ఒక 10 కిలోలు పెరగాల్సిన అవసరం ఉండింది. సో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కిరణ్ అన్నకు ఫోన్ చేస్తుండే, అన్న ఏంటి, కిరణ్ అన్న విజయ్ అన్నకు కూడా. సో అంటే ఒక చిన్న ధైర్యం, మోటివేషన్ ఇస్తారని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ త్రూ దిస్ ప్రాసెస్. షూటింగ్లో కూడా ఎస్పెషలీ కిరణ్ అన్న ఎక్కడన్నా నేను కొంచెం అప్పుడప్పుడు జోన్ అవుట్ అయితే దేవా గారు, ఏ చేతు ఏంటి మళ్ళీ జోన్ అవుట్ అయ్యా అంటే, లేదు అని కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ మీ. థ్యాంక్ యూ కిరణ్ అన్న. విజయ్ అన్న నాకు ప్రొడక్షన్ టీమ్ కాదు, విజయ్ అన్న ఈజ్ మోర్ ఒక డైరెక్టర్గా, యూనో ఒక ఫ్రెండ్గా విజయ్ అన్న అంటే చాలా ఇష్టం నాకు. నాకు ఏదైనా సజెషన్ కావాలన్నా విజయ్ అన్న అడుగుతూ ఉంటాను. నాకు ఎవరైనా మంచి స్క్రిప్ట్ చెప్తే విజయ్ అన్న వినమంటూ ఉంటాను. విజయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా, ఆడిషన్ ఇచ్చే ముందు కూడా విజయ్ అన్న వాజ్ దేర్. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్. ఏంటి అని అంటే, లేదు ఫ్రీగా చెయ్యు, యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఉండే. థ్యాంక్ యూ విజయ్ అన్న. ప్లీజ్ కీప్ అప్ దట్, కీప్ షవరింగ్ దట్ లవ్ టు మీ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఈ నన్ను కూడా ఒక స్టార్ని చేయండి. బట్ థ్యాంక్ యూ విజయ్ అన్న, లవ్ యూ. శక్తికాంత్, అమేజింగ్ మ్యూజిక్. నాకు సహోదర పాట అసలు చాలా ఇష్టం. నేను ఇప్పుడు కాదు, విన్నప్పటి నుంచి ఐ బీన్ ఆస్కింగ్ కిరణ్ అన్న, నాకు ఒక్క పాట పంపించండి అంటే పంపించట్లేదు. కనీసం ఇప్పుడు దేవా గారు విన్నట్టు స్పాటిఫైలో అన్న ఎక్కడన్నా పెడితే విల్ కీప్ లిజనింగ్ టు ఇట్. బట్ అమేజింగ్ వర్క్ శక్తి.